హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? సంవత్సరం అయిపోయింది కావచ్చు మనం వ్లాగ్ అప్లోడ్ చేయక. అప్పుడు ఎప్పుడో స్వర్ణగిరి వ్లాగ్ అప్లోడ్ చేసినా అంటే మళ్ళీ ఇప్పుడు ఎటు పోతున్నాం అంటే చీరల్ల బీచ్, బాపట్ల బీచ్, అట్లే వైజాగ్ పోవాలనుకుంటాం. వైజాగ్ నుంచి మళ్ళీ రిటర్న్ ఉంటుంది. ఇప్పుడైతే ఇంటి దగ్గరనే వ్లాగ్ స్టార్ట్ చేస్తా అనుకున్నా, కానీ కుదరలేదు. హైదరాబాద్కి వచ్చినాం, కోంపల్లిలో ఉన్నాం. ఫ్రెండ్ గారి రూమ్లో, ఇది బ్యాచిలర్ రూమ్, కొంచెం మాట్లాడుతూ ఉంటుంది. ఇక్కడ నుంచి చీరాల బీచ్కి 300 కిలోమీటర్స్ ఉంది కావచ్చు. పోవాలి రేపు మార్నింగ్ 3కి, మబ్బులు అట్లా 3కి పోవాలి. ఇంకో ఫ్రెండ్ వచ్చేటోడు ఉన్నాడు, వాని గురించి వెయిట్ చేస్తున్నాం. ఇక్కడనే పడుకొని మబ్బుల 3కి వెళ్ళిపోతాం. మబ్బుల 3కి వెళ్ళాలనుకున్నాం. ఇప్పుడు 5-7 నిమిషాలు అవుతుంది, ఇంకా స్టార్ట్ కాదు. ఇక్కడ నుంచి నల్గొండ స్టాప్ అనుకుంటున్నాం. మొత్తం చీరాల బీచ్కి 6 గంటల 17 నిమిషాలు ఎంతనో చూపిస్తుంది. నల్గొండ లాగాలనుకుంటున్నాం, చూడాలి ఏడావుడు అవుతుందో. ఇప్పుడే బ్రేక్ చేసినాం, పోతున్నాం. మా ఫ్రెండ్ గారు కూడా వచ్చిండు, ఇంకో 4 పోతున్నాం మొత్తం. మా సూపర్ బైకులు చూపిస్తా, కింద ఉన్నాయి చూడు. ఇదేనమ్మా మా సూపర్ బైక్ ఒకటి, సూపర్ బైక్ 2. చలో ఎక్కరా. సూపర్ బైకులు అని చెప్పి గ్లామర్ బైక్ మీద పోతురు అనుకుంటారా? బండి ఏదని ముఖ్యం కాదు, మనం పోవాలనే పట్టుదల ముఖ్యం. పోతున్నాం అంతే, పోవాలనుకుంటున్నాం, పోతున్నాం. వ్యూని చూసి ఎంజాయ్ చేయరు. వ్యూ రా గుండుతో ఎన్నో పడుతున్నామో గుండుకు. మబ్బులు వెళ్తా అనుకున్నాం, వెళ్ళకపోయేసరికి ఇప్పుడు ఎండకు వాస్తుంది. ఇంత దమ్దం అవుతుంది అనుకో బాబు. ఇక్కడి ఇంకా 177 కిలోమీటర్లు ఉంది చీరాల బీచ్కి. 12-1 అయ్యేటట్టున్నది టైం. ఇక ఆగినాం, ఇక నాన్ స్టాప్ కొట్టినాం ఒక 70-80. అందుకే బండి దగ్గర కూల్ కావాలని ఆగినాం. ఇంత మండుటెండలో వాడన్నా ఛాయ్ తాగుతాడా? మేము తాగుతున్నాం. హాయ్ చెప్పుర్రా భయ్, ఎందుకురా అంత మాడిపోయిన మొక్కలు పెట్టుకొని? ఏందో చెప్పు, డైరెక్ట్ చెప్పు. 400 మంది చూస్తారా? 400 మంది, 40 మంది కూడా చూస్తారు. 400 మంది సరేగా. 400 మంది అంటే ఇక్కడి ఇంకెంత దూరం ఉంది? 100 కిలోమీటర్లు ఉంది ఇక్కడి. ఓకే, చాలా కష్టాలు పడి ఎండకి చెమట వచ్చి చీరాలకైతే వచ్చేసాం. ఏడొక రూమ్ తీసుకొని ఫ్రెష్ అయిపోయి మంచిగా రెడీ అయ్యి బీచ్కి అయితే పోతున్నాం. ఇప్పుడు చూద్దాం ఆడ వ్యూ ఎట్లుంది, బీచ్ ఎట్లుంది. నాతో పాటు మీరు కూడా చూడండి. ఇక పోతున్నాం.
డైరెక్ట్ బీచ్లో కలుద్దాం. గంటల జర్నీ తర్వాత బాపట్ల చీరాల బీచ్ మమ్మల్ని డిసప్పాయింట్ చేస్తుంది అనుకున్నాం. ఇంత బ్యూటిఫుల్ వ్యూ యార్. మా వాళ్ళు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది చూడు. చలో అంత కష్టపడ్డదానికి అసలు పైసా వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ విజయవాడ. డైరెక్ట్ విజయవాడలో కానీ అనుకుంటురా. చీరాల నుంచి ఇక డైరెక్ట్ బీచ్ తర్వాత బ్లాగ్ ఏం చేయలే. రూమ్కి వచ్చినాం, ఫ్రెష్ అయిపోయి కానీ బయటకు వచ్చి జ్యూస్ తాగి బయటనే మీల్స్ తీసుకొని రూమ్కి వచ్చి పార్సల్ తిన్నాం. ఫస్ట్ టైం ఆంధ్ర ఫుడ్ ట్రై చేసినాం, బాగానే ఉన్నాయి. తర్వాత మార్నింగ్ లేచి డైరెక్ట్ ఫ్రెష్ అయిపోయి విజయవాడకి వచ్చి గుంటూరు నుంచి ఇలా విజయవాడకి వచ్చేసినాం. కనకదుర్గమ్మ టెంపుల్కి దర్శనం కూడా అయిపోయింది, మంచిగా అయింది. ఇప్పుడు టిఫిన్ చేయడానికి ఆగినాం. ఈడ మందిలో వ్లాగ్ చేయాలంటే దమ్దమ్ అవుతుంది. ఫస్ట్ మా దోస్తులే నవ్వుతారు ఒక్కొక్కడు. వాళ్ళని చూపిస్తా. ఇక్కడ టిఫిన్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి డైరెక్ట్ హైదరాబాద్కి వెళ్ళిపోవాలి. దోశ ఆర్డర్ పెట్టినాం. దోశ వచ్చేసి తిని ఇక్కడి నుంచి డైరెక్ట్ 300 కిలోమీటర్స్ ఉంది హైదరాబాద్కి. మధ్యలో ఎక్కడన్నా లంచ్ అయినా కాగాలి. మళ్ళీ ఏమెండాలి రా బాబు, గింతానం కొడుతుంది. మొన్నటిదాకా వానలు పడ్డాయి, చల్లగా ఉంటుందని వాచిపోతుంది.
ఇక్కడ ఆగినాం, ఇక ముఖం ఇట్లా కడుక్కొని జర బండికి కూడా రెస్ట్ ఇద్దామని ఇక్కడ హైవే పక్కకు ఆగినాం. ఇక్కడి నుంచి హైదరాబాద్ 180 ఉంది, ఇంకా మధ్యలో కన్నా నాయి తినాలి. హైవేలో నాన్ స్టాప్ కొట్టిన తర్వాత సూర్యాపేటలో వచ్చి ఆగినాం. హైవే పక్కకు అంటే గోదావరి రుచులు అని ఉంది, ఇలా లంచ్ చేయడానికి ఆగినాం. చికెన్ నార్మల్ రైస్ ఆర్డర్ పెట్టినాం. తిన్నాక వెదర్ కూడా మంచిగా కూల్ అయింది మా దగ్గరే. ఇక్కడ చేయాలి బరాబర్ రూమ్కి హైదరాబాద్కి 149 ఉంది, 150 అనుకోరు. ఇక లేరా నీ దాంట్లో వాయిస్ కరెక్ట్ వస్తుంది. ప్లెయిన్ రైస్ చికెన్ కర్రీ. చెప్పురా కార్తీక్, ఎట్లుందిరా టేస్ట్? ఎట్లుంది చెప్పు. చెప్పండి ఎట్లుంది? తినరా చింటూ, ఎట్లుంది? చలో తిన్నాక బండి మీద మంచిగా బిర్యానీ తిన్నాం. మేము స్టార్ట్ అవుతున్నాం సూర్యాపేట నుంచి. మా ఫ్రెండ్స్ వాళ్ళ గురించి ఆగినాం. ఇక్కడ వెదర్ కూడా మంచిగా కూల్ ఉన్నది. సూర్యాపేట 150 ఉంది, ఆరామ్సే ముచ్చట పెట్టుకుంటాం. ఇలా పోదాం, రూమ్కి పోయినాక మాట్లాడదాం. అప్పటిదాకా హైవే ఏమన్నా లొకేషన్స్ కనిపిస్తే చూపిస్తా చూడు. గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనం ఏడున్నామంటే నిన్న నైట్ మేము రూమ్కి వచ్చేసరికి 9:30 అట్లా అయింది. ఇంకా నైట్ ఏం చూపేలా ఏం మాట్లాడాలి, అలసిపోయినాం. కొంచెం తిని పడుకున్నాం. మార్నింగ్ కూడా మేము లేచింది 8కి లేచినాం. 8కి లేచి 9:15కి హైదరాబాద్ నుంచి ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాం. హైదరాబాద్ నుండి రూమ్కి 120 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ మధ్యలో ఆగిన చెప్దామని. ఇక్కడ నుంచి ఇంటికి అయినాక మాట్లాడదు. ఇక వాన కూడా పడ్డది. ఆడాడ కొంచెం వాన పడుతుంది. మంచిగా ఉంది వెదర్ అయితే, నెంబర్ కూల్ ఉంది. చలి పెడుతుంది. నిన్ననేమో ఎండ ఉండే మొత్తం, నిన్న ఇప్పుడేమో వాన. నమస్తే. అట్టి ఇటుగా సక్సెస్ఫుల్గానైతే ట్రిప్ అయితే కంప్లీట్ చేసి పడేసి. ఫస్ట్ టైం గ్లామర్ బైక్ మీద 1000 కిలోమీటర్స్ అయింది ఇప్పుడు మనకి. అంటే ఇంటి దగ్గర నుంచి హైదరాబాద్ నుంచి చీరాల బీచ్ నుంచి విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి ఇంటికి మొత్తం 1000 కిలోమీటర్స్ అయింది బరాబర్. అంటే 10 అటు ఇటు కావచ్చు. సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇక హైవేలో ఏం చూపిస్తాం. ఆ రోజు వచ్చిన రోజు కూడా నేనేం వ్లాగ్ చేయలే. ఇది 2-3 డేస్ తర్వాత ఇప్పుడు చేస్తున్న ఎండ్ వీడియో ఎట్లుందో మీరు చెప్పాలి. మీ ఫ్రెండ్స్తో కూడా వెళ్ళాలనుకుంటే ఈ వీడియోనికి షేర్ చేయరి, లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేసుకోరి. ఇట్లానే మంచి వ్లాగ్స్ తీస్తూ ఉంటా. కొంచెం గ్యాప్ వస్తుంది కావచ్చు, కానీ మంచి అయితే వీడియోలు అయితే అప్లోడ్ చేస్తూ ఉంటా. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఫ్రెండ్స్కి షేర్ చేయరు. బాయ్.